కానీ మన దిగుమతి. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం దేవలంపేట గ్రామంలో నేడు హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. మొదటగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విఎం థామస్, ఎంపీ దగ్గుమల ప్రసాదరావు, పూతల్లపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మరియు ఎంఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దేవలంపేటలో జరిగిన అన్ని విషయాలు తెలుసుకుని వైసీపీ పైన విమర్శలు గుప్పించారు. వంగలపూడి అనిత హోంమంత్రి ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన, నేను వాళ్ళని ఆహ్వానించిన ప్రత్యేకంగా ఒక మంచి కార్యక్రమానికి, ఒక ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమం, ఒక బాధ్యతాయుతమైన కార్యక్రమానికి ఎక్కడో అనంతపురంలో ఉన్న సోదరుడు ఎంఎస్ రాజు తమ్ముడు మనం వెళ్ళాలిరా అంటే అక్క రేపే వెళ్దాం అక్క వచ్చేయని చెప్పిన సందర్భం ప్రత్యేకంగా అదంతా నిజమే అక్క అనేది అబద్ధం. అందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరి తరపున ప్రత్యేకంగా సోదరుడికి ఎంఎస్ రాజుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడమే కాదు, అంబేద్కర్ గారికి అవమానం జరిగిన వెంటనే అందరం కూడా ఏకమై ఆ అవమానం జరిగిన చోట తిరిగి ఆ విగ్రహాన్ని పునర్నిర్మించేటంత వరకు కూడా ఇక్కడ నుంచి ఎవరు కదిలే ప్రసక్తే లేదు. ఈరోజు అంబేద్కర్ గారి గౌరవమే మా గౌరవం అని భావించిన వ్యక్తిగా ఈరోజు థామస్ సోదరుడు థామస్ గారు, అదేవిధంగా థామస్ గారితో సపోర్టివ్ గా ఉన్న మరో మన ఎంపీ గారు అన్న ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆ రోజు అంబేద్కర్ గారు జరిగిన అవమానానికి తిరిగి ఆ విగ్రహం పునర్నిర్మించి ఈ ప్రదేశం నుంచి ఇక్కడ ఖాళీ చేసి ఆ రోజు రాత్రి 11 గంటలకి మళ్ళా నాకు ఫోన్ చేసి అక్క ఇలా మళ్ళీ పెట్టేసామని విత్ ఫోటోతో సైతం నాకు పెట్టి ఆ రోజు చెప్పిన సందర్భం ప్రత్యేకంగా ముగ్గురు ఎమ్మెల్యేలకి, అదే ఎంపీ ఎమ్మెల్యేల గారికి, అదేవిధంగా ఎంపీ. కాకినాడ జిల్లా